అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి లేదా వినాయకుడిని మన అందరం ముందుగా ఏ పని కార్యక్రమం మొదలు పెట్టాలన్నా వినాయకుని పూజించే మనం అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం. అందువలన గడిచిన 5 ఏళ్ళు మొత్తం మన కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడిపోయింది. ఒకప్పుడు మున్సిపాలిటీ నంబర్ 1గా ఉన్నింది. అలాంటిది అధోగతి అయిపోయింది. ఎట్లా వినాయక చవితి వచ్చింది కాబట్టి మనమందరం మళ్ళీ మన తాడిపత్రి మున్సిపాలిటీ, మన తాడిపత్రి కాన్స్టిట్యున్సీకి చాలా ఇద్దాం. ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాలా. ఏ ఒక్కరు ఇద్దరు ఆలోచిస్తే కాదు, మొత్తం కాన్స్టిట్యున్సీ జనాభా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయాలనేది మనసులో పెట్టుకొని పొద్దున్నే లేస్తానే మనం అందరం ఏం చేస్తాం, అయ్యా రామకృష్ణ అనో లేదా అల్లా అనో లేదా జీసస్ అనో లేసేటప్పుడు అనుకొని మనం లేస్తాం. కానీ దాంతోపాటు తాడిపత్రి బాగుండాలని అనుకొని లేయండి. ఒక్కసారి మనం అలా అనుకుంటే మన మనసులోకి అందరికీ ఊరి గురించి ప్రేమ అన్నీ కలుగుతాయి. తెలుసు, గత 5 ఏళ్ళు ఒక పీడ కళ, గత 5 ఏళ్ళు ఒక పీడ కళగా మర్చిపోదాం. మన ఊరి కోసం పాటుపడదాం. చాలామందికి అపోహలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఎట్లో, రిజిస్ట్రేషన్ ఎట్లో, అవన్నీ ఏం పెట్టుకోవద్దండి. త్వరలో నేను ఊరికి వస్తున్నా. రియల్ ఎస్టేట్ వాళ్ళని, రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళని, ఎందుకంటే చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేకపోతే ఊరు ఇంప్రూవ్ కాదు. రిజిస్ట్రేషన్ జరిగితే ఊరు ఇంప్రూవ్ అవుతుంది. వేరే చెడ్డ ఉద్దేశం ఏమి లేదు. తప్పకోకుండా మీ యొక్క కష్ట సుఖాలు అందరం కూర్చొని ఎలా చేయాలా. ఏమవుతుందంటే ఆడొక 2 సెంట్లు, ఈడొక 3 సెంట్లు, 4 సెంట్లు అమ్ముతారు, పోతారు. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే మాకు ఏదైనా వచ్చినప్పుడు మా మున్సిపాలిటీకి వచ్చి, అయ్యా మాకు లైట్లు లేవు, మాకు రోడ్డు లేదు, మాకు కాలువ లేదు అంటారు. ఇవన్నీ చాలా సమస్యలు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకొక్కడే ధ్యేయం, నా కాన్స్టిట్యున్సీ నంబర్ 1 ఇండియాలో కావాలని ఒక కోరిక ఉంది. మీరు కూడా అందరూ సహకరించండి. మీరు సహకరిస్తేనే జరుగుతుంది, ఒకరితో కాదు. ఎస్, ఈసారికి ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటాల్సిందే. ప్రతి 200 ఇళ్లకు ఒక యూనిట్ చేస్తాం. ఆ 200 ఇళ్ళు కాలువలు కానీ ఏం ఊడిపోయినా వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. మీ సహకారం లేకపోతే మేమేమీ చేయలేము. మేము మిమ్మల్ని బాధించాలని లేము. అందరం బాగుండాలా, బ్రహ్మాండంగా ఉండాలా, మంచి పేరు తెచ్చుకోవాలా. తాడిపత్రి అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఏ అపోహలు పెట్టుకోవద్దండి. ఎస్, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండాలా, ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలా, ప్రతి ఒక్కరు బాగుండాలా. సరే, ఈ వినాయక చవితి నుంచి వినాయకునికి అందరూ పూజించుకొని మన ఊరు బాగుండాలా, అభివృద్ధి చేసుకోవాలా అనేది ఈరోజు ముక్కోటి దేవుడికి దయచేసి వినాయకుడిని, ఎందుకంటే ఏ శుభ కార్యక్రమం చేయాలనుకున్నా కానీ మనం ముందు వినాయకుడిని పూజిస్తాం.